ఈ రోజుల్లో రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం పెద్దలకే కష్టమైన పని. కానీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన 13ఏళ్ల సాయి చందు అలియాస్ టైగర్ చందూకు మాత్రం ఇది జుజూబీ. స్కూల్కు వెళ్తున్నానని ఇంట్లో పెద్దలకు అల్టిమేటమిచ్చి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి ట్రైన్ ఎక్కేసి వచ్చి అందరికీ షాకిచ్చాడు. ట్రైన్లో ప్రయాణిస్తున్న ఈ చోటా లీడర్ ముచ్చట్లు, బిల్డప్లు చూసి తోటి ప్రయాణికులైన కొందరు బీటెక్ చదువుతున్న యువకులకు డౌటొచ్చింది. వీడు మామూలోడు కాదని గ్రహించి సురక్షితంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో దించి బాధ్యతగల పౌరులుగా అనిపించుకున్నారు. తీరా పోలీసులు విచారణ మొదలుపెడితే సదరు టైగర్ చెప్పిన ముచ్చట్లు విని కాకీలకే మైండ్ బ్లాక్ అయింది. నన్ను చిన్నపిల్లాడిని అనుకోకండి సార్, ఆల్రెడీ చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలను లైన్లో పెట్టి ఫోటోలు దిగాను అంటూ చందు తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో ఉన్న ఫోటోల గ్యాలరీ చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. రాష్ట్రంలోని సగం మంది ప్రజాప్రతినిధులు ఈ చిన్నారి ఫోన్లో బందీ అయి ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటే ప్రాణం. ఎలా అయినా వాళ్లతో ఫోటో దిగితే నా మిషన్ పూర్తవుతుంది. అలాగే వీలైతే పవన్ కళ్యాణ్తో కూడా ఒక సెల్ఫీ కావాలి. వాళ్లని కలిసే వరకు నేను తణుకు వెళ్లే ప్రసక్తే లేదు అంటూ స్టేషన్లోనే పట్టుబట్టు కూర్చున్నాడు. ఈ పొలిటికల్ ఫ్యాన్ గోల చూడలేక తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి రంగంలోకి దిగారు. బాలుడు మైనర్ కావడం, ఇంట్లో చెప్పకుండా పారిపోయి రావడం వల్ల పోలీసులు అతని రాజకీయ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. వెంటనే తణుకులోని చందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ముందు ఇంటికి వెళ్లి బుద్ధిగా చదువుకోబాబూ, ఆ తర్వాత పెద్దయ్యాక ఫోటోలు దిగచ్చు అని కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించే పనిలో పడ్డారు పోలీసులు. నాయకులపై అభిమానం ఉండొచ్చు కానీ ఇలా స్కూల్ ఎగ్గొట్టి మరీ సెల్ఫీల కోసం స్టేషన్ల చుట్టూ తిరిగితే ఇంట్లో పేరెంట్స్కు హార్ట్అటాక్ రావడం ఖాయమంటూ స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. పేరు జక్కని చంద్రశేఖర్ రెడ్డి, మరి తణుకు నియోజకవర్గం వేల్పూర్ గ్రామం నుంచి వచ్చాను. ఇప్పుడు వచ్చి మొత్తం ఎమ్మెల్యేలని, మినిస్టర్లని అందరినీ కలుసుకుంటూ వచ్చేసాను. లాస్ట్ని మన ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే మొత్తం పూర్తయిపోద్ది. ఇప్పుడు వచ్చి చాలామంది మినిస్టర్లని, ఎంపీలని అందరినీ కూడా కలిసాను. ఇంట్లో చెప్పి రాలేదండి. నేను ట్రైన్ తణుకెళ్ళి తణుకు నుంచి అదే విజయవాడ డైరెక్ట్ ట్రైన్ రావాలంటే 10:30 అవుద్దని చెప్పారు. ఈ 10:30 అవుద్దంటే ఒక ఆయన పెద్ద ఆయన పరిచయం అయ్యాడు. అమ్మ మేము మా గుడివాళ్ళ దిగిపోతాం, మేము నువ్వు విజయవాడలో దిగిదిగానే నేను భీమవరం వచ్చేసి భీమవరం నుంచి విజయవాడ ట్రైన్ ఎక్కి ఇప్పుడు పొద్దున్న ఎక్కాను. ట్రైన్ ఎక్కి ఫోన్ చేశానండి మా అమ్మగారికి. ఫోన్ చేసి చెప్తే అదే మరి ఇంటికి వచ్చే చాలా ఇచ్చాను అని చెప్పారు. సరే అమ్మ కలిసి వచ్చేస్తున్నాను అని చెప్పాను. అంతలోకి అన్నయ్యాళ్ళు కూడా నన్ను చాలా ఇచ్చిగా చూసుకుని ట్రైన్లో కూడా ఎవరి తమ్ముడు నువ్వు మాతో వచ్చారనేసి ఈ అన్నయ్యాళ్ళు కూడా నన్ను ఆటో ఎక్కించుకొని అదే అక్కడ ఎస్ఐ గారు కనిపిస్తే ఆయన చెప్పాడు, ఇలాగా లోకేష్ గారు కోసం నాకు ఎస్ఐ గారు అన్నారు, నువ్వు వెళ్ళి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పింది ఈ కుర్రోని వాళ్ళ ఇంటికి పంపించేస్తారని చెప్పారు. అదే ఆ ప్రభుత్వంలో మాకు చేసినది చాలా అయిందండి. నేను తప్పు నుంచి కూడా టీడీపీలో తిరుగుతానండి. మా అమ్మ తప్పు నుంచి కూడా సంఘం వేసుకుని మరి టీడీపీలో తిరిగిందండి. మా ఊరు ఎమ్మెల్యే గారు ఆదివిల్లి రాధాకృష్ణ గారండి. మా ఊరు ఎమ్మెల్యే గారు నన్ను వాళ్ళ సొంత బిడ్డలా చూసుకుంటారండి. వాళ్ళ అబ్బాయిని ఎంత అలా చూస్తారో నన్ను కూడా అలా చూసుకుంటారు. ఎక్కడికండి? ఈ స్టేషన్కి అండి. వాళ్ళ లోకేష్ గారిని కలుద్దారని వచ్చానండి. ఆయన అన్నారు మేము వెళ్ళి దారిలోనే ఇల్లు అక్కడ దింపేస్తాము అని చెప్పారు. ఇంక మళ్ళీ మేము వచ్చినప్పుడు ఎస్ఐ గారు చెప్పాడు. అదే మా అమ్మగారికి ఫోన్ చేస్తే చెప్పలేదంటే అప్పుడు ఎస్ఐ గారు చెప్పారు, ఆటో డ్రైవర్ గారు. అప్పుడు ఎస్ఐ గారు అన్నారు వెళ్ళి తాడేపల్లి స్టేషన్లో ఎవరైనా తీసుకెళ్తే నన్ను నా క్షేమంగా అటుకెళ్ళి ఇంటిగా చేరేస్తాం మా లోకేష్ గారు సీఎం గారు ఉన్నారండి. మొన్న సీఎం గారిని కూడా కలిసాను, చంద్రబాబు నాయుడు గారిని. ప్రధానంగా నారా లోకేష్ గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళతో కూడా ఫోటో దిగేస్తే అయిపోద్ది. రీజన్ అంతా ఏమీ లేదండి. ఇప్పుడు మామూలుగా అంటే ఈ టీడీపీ కూడా లోకేష్ గారు బాగా ఇదండి. మాలాంటి చిన్నపిల్లలకు కూడా ఐటీ శాఖ మంత్రి అయ్యాక ఆ ప్రభుత్వంలో మాకు ఫుడ్ అయి బాగుండేది కాదు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఈయన వచ్చాక మొత్తం అంతా కూడా ఇదిగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చాక అంతా కూడా చాలా బాగుంది ఈ పరిపాలన. ఆ పరిపాలన అసలు అంత అలా చేయలేదు. అసలు ఇంటికి వెళ్తే కూడా సమాధానం చెప్పలేని అందులో మమ్మల్ని చాలా ఇచ్చేశారు. అబ్బాయి పేరు సాయి, 12 ఏళ్ళ వయసు. మన తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాడు సీఎం గారిని చూడడానికి. వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేశాము, వాళ్ళకి అప్పగిచ్చి పంపిస్తాము.
ఇతను పార్టీ మీద అభిమానంతోనో మరేమో సార్ రమ్మన్నారని చెప్పి వచ్చాడు. అందరితో పరిచయాలు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఈ అబ్బాయి మైనర్ బాలు కావాలన్నా మా బాధ్యతగా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే పంపిస్తాం. వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వాళ్ళ బంధువుల్ని పంపిస్తున్నారు. ఈ అబ్బాయిని కూడా వాళ్ళకి అప్పగిచ్చి పంపిస్తాం.